కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని పలు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కోదాడ, హుజూర్నగర్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. భక్తజనంతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. వేకోజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. పవిత్ర కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ మాసంలో ప్రతి ఏ భాషలో లేని విశిష్ట ఈ మాసంలో ఉంది. ఈ మాసం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంది. పౌర్ణమి అంటే వందల్లోనూ వేలల్లోనూ కాదు, కోటి రెట్ల పుణ్యం అని ప్రతి ఒక్క హిందూ మహిళలు హిందుత్వాన్ని పాటించేవాళ్ళు ఈ చిన్న దీపమైన ఎనిపిస్తుంది. ఇది ఈ పౌర్ణమి విశిష్ట. హరిహరిన కృష్ణకి చాలా పుణ్యదాయకం. ఇక్కడ మొదలపట్టిలో వీరభద్ర స్వామి ఆలయంలో వేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామికి మీ యొక్క 20 సంవత్సరాలు చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు మరి పూర్ణ కోరిక తీరుస్తున్న స్వామి, ప్రతి ఒక్కరికి వస్తున్నాం. ఇక్కడ అందరూ కాశీ విశ్వేశ్వర స్వామి పాటు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతి మాత ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇక్కడ మన బాసర తర్వాత కోదాడలో సంస్కృతి దీంట్లోనే ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా బాగుంది. ప్రతిరోజు దీపారాధన చేసే వాళ్ళు చేయని వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ సంవత్సరం అంతా కూడా దీపారాధన ఎక్కడ మర్చిపోయినా కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే 365 రోజులు ఉండటం వల్ల సంవత్సరం చేసిన ఫలితం తగ్గుతుంది. సో ఈ రోజు మాత్రమే పౌర్ణమి ప్రత్యేకంగా ఇంతమంది 365 రోజులు వెలిగిస్తారు. అంతేకాకుండా కార్తీక దామోదర్ని ఎక్కువగా ఆరాధిస్తారు. నెలగా ఆయన పూజలు ఎక్కువ అడ్డుకుంటారనమాట. తులసి మాతను లక్ష్మీ గారు విసిరి చెట్టుకి దామోదరుడు గారిని భావించి వాళ్ళకి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఈ నెలంతా పూజలు చేసుకోవడం వల్ల సంవత్సరాలు చేసినటువంటి పాపాలు అన్ని కూడా పోతాయంటే